హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ విహారయాత్రికుడు. సరే ఫ్రెండ్స్, కొండవీడి కోటను చూసేసాం. ఇప్పుడు చరిత్రను దగ్గరగా తెలుసుకోవడానికి కొండవీడి కోట మ్యూజియంలోకి వెళ్ళి చూద్దాం. బయటగా చిన్నగా కనిపించిన లోపల కొండవీడి చరిత్రకు సంబంధించిన ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇక్కడ పురాతన శిల్పాలు, విగ్రహాలు, శాసనాలు, చారిత్రక వస్తువులు భద్రపరిచారు. రండి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది ఎంట్రన్స్. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్తాం. ఇలా ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్కి ఇలా పేర్లు అయితే పెట్టారు. ఒకటేమో పల్లాటి నాగమ్మ. ఈ పేరు ఇప్పుడు, ఈ పల్లాటి నాగమ్మ అనే పేరు ఇప్పుడు ఎవరికి తెలిసి ఉండదు నాకు తెలిసి. అప్పుడు 90s కిడ్స్కి అయితే బాగా తెలిసి ఈ పేరు. ఈ పోస్టర్లో మనకు కనిపిస్తుంది కొండవీటి కోట యొక్క సింహద్వారం. దాన్ని మహాద్వారం అని కూడా అంటారు. దీన్ని ఇలా మనం పక్కకి వెళ్తే గనక ఇవి కొండవీడు ప్రాంతంలో దొరికిన శిల్పాలు. ఇవి రాజులు పాలన, ఆలయ నిర్మాణ, శిల్ప కళ గొప్పతనాన్ని తెలియజేస్తాయి వీటిని చూస్తుంటే. ఈ గోడలపై రెడ్ రాజుల చరిత్రను పోస్టర్ రూపంలో చూపించారు. వారి పాలన, ముఖ్య సంఘటనలు, ఆ కాలం వైభవం గురించి చాలా చక్కగా ఈ పోస్టర్ రూపంలో మనం చూస్తూ తెలుసుకోవచ్చు. చరిత్రపై ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళైతే ఈ పోస్టర్లు చూస్తూ వాటిని మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే కనుక వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది చాలా క్లియర్గా అయితే మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు మనం చూస్తుంది రాతి గుండ్లు అనమాట. అప్పుడు రెడ్ రాజులు యుద్ధంలో వాడిన రాతి గుళ్ళు ఇవి. ఇవి ఏమో అప్పుడు ప్రాచీన మానవులు పనిముట్లు. వీటిని వేల ఏళ్ల క్రితం వేట, ఆహారం, వారి రోజువారీ అవసరాల కోసం వాడేవారు. అవి చూడండి ఎంత షార్ప్గా ఉన్నాయో. ఇప్పటికీ వాటి పొద్దునైతే పోలేదు. ఇవి ఇక్కడ ఇలా డిస్ప్లేలు అయితే మనకి చూడడానికి అయితే పెట్టారు. ఇప్పుడు మనం ముందున్నది కొండవీడి కోటకు సంబంధించిన ఒక నమూనా. ఒకప్పుడు ఈ కోట ఎలా ఉండేదో అర్థమయ్యేలా పురావస్తు శాఖ ఈ డెమోను తయారు చేసింది. ఈ మోడల్లో కోట ప్రహరీలు, ప్రధాన ద్వారాలు, రాజభవనాలు, దేవాలయాలు, నీటి నిల్వ వ్యవస్థలు, అలాగే కొండల మీద విస్తరించున్న కోట నిర్మాణం అన్నీ స్పష్టంగా చూడవచ్చు. నిజంగా కోట మొత్తం తిరిగి చూసిన దాని పూర్తి రూపం ఒక్కసారిగా అర్థం చేసుకోవడం కష్టం. కానీ ఈ నమూనా చూస్తే కొండవీడి కోట ఎంత పెద్దగా వ్యూహాత్మకంగా నిర్మించారో సులభంగా అర్థమవుతుంది.
ఇప్పుడు మనం చూస్తుంది రెడ్ రాజులు ఉపయోగించిన పందిరి మంచం. ఈ పందిరి మంచం రాజవంశీయులు విశ్రాంతి కోసం ఉపయోగించబడేదిగా భావిస్తున్నారు. ఆ కాలంలో ఇలాంటి మంచాలు రాజభవనం ప్రత్యేకంగా ఏర్పాటు చేసేవారు. చెక్కపై చేసిన అందమైన చెక్కదనం, బలమైన నిర్మాణం, కళాత్మక రూపకల్పన అప్పటి శిల్పుల అద్భుత నైపుణ్యాన్ని తెలియజేస్తాయి. ఇలాంటి వస్తువులు రెడ్ రాజుల జీవన శైలి, రాజభవనాలు వైభవం, అలాగే ఆ కాలం నాటి కళా సంపదకు నేటి సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. మరో అద్భుతమైన ప్రయాణంతో, మరో చారిత్రక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీ విహారయాత్రుడు సైనింగ్ ఆఫ్. జై హింద్.